మన భారతదేశంలో ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతం పేరే అస్సాం. మనకందరికి తెలుసు అనుకుంటాను. అస్సాంలో అస్సాంలో ఒక అడవి మనుషులు ఆదివాసుల్లో కూడా వర్గాలు ఉంటాయి. ఆ వర్గంలో ఒక వర్గం ఉండేది. ఆ వర్గం పేరు గారో వర్గం. ఏంటిది? గారో వర్గం. ఈ గారో వర్గంలో ఉన్న అలవాటు ఏంటిదంటే వాళ్ళు మనుషుల తలను నరికేసి ఇంటి ముందు కట్టెల పైన ఏలాడేసేవాళ్ళు. ఎందుకు అది చేస్తారు అనంటే వాళ్ళకు ఒక సాంప్రదాయం ఏంటిదంటే రేపు మేము ఒకవేళ చచ్చిపోతే మా శవాన్ని ఈ తలలు ఏదైతే ఉన్నాయో అవి సరి అయిన ప్రాంతానికి తీసుకుపోతాయని వాళ్ళ నమ్మకము. ఎందుకంటే వాళ్ళు నమ్మేది ఏంటిదంటే ఎవరిదైతే తల నరికేస్తారో ఆ తలలోనే వాళ్ళ ప్రాణం ఉంటుందని ఒక నమ్మకం. ఎవరికి ఆ నమ్మకము? గారో జాతికి సంబంధించిన వాళ్ళు, ఈ ఆదివాసులకు. అయితే అలాంటి సమయంలో ఏం జరిగిందంటే ఈ ఆదివాసులు వాళ్ళ సాంప్రదాయ ప్రకారంగా వాళ్ళు జీవిస్తున్నారు. వాళ్ళు ఎక్కువగా చెట్లను గుట్టలను పూజించేవాళ్ళు. ఒకానొక సమయంలో అమెరికాలో ఉన్న ఒక మిషనరీస్ ఎవరైతే ఉంటారో, దేవుని సేవ ప్రచారం చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ ప్రాంతానికి వెళ్ళడం అనేది జరిగింది. అయితే ఆ సమయంలో ఈ మిషనరీస్ వాళ్ళందరూ ఏం చేశారంటే ఆ ప్రాంతానికి వెళ్ళారు. వెళ్తున్న సమయంలో అడవిలో నడుచుకుంటూ పోతున్నారు. అక్కడ ఈ జాతి వాళ్ళతో కలవడం అనేది జరిగింది. వీళ్ళకు వాళ్ళ భాష రాదు, వాళ్ళకు వీళ్ళ భాష రాదు. కాబట్టి ఈ అమెరికన్స్ వాళ్ళు ఏం చేశారంటే ఒక ట్రాన్స్లేటర్ అంటే తర్జుమా చేసే వాళ్ళని పెట్టుకున్న తర్వాత అక్కడ వాళ్ళందరూ ఏం చేశారంటే యేసుక్రీస్తు గురించి చెప్పడం జరిగింది. వాళ్ళు అన్నారు, మీరు బహుశా మనుషులను తలని నరికేయొచ్చేమో, లేకపోతే మనుషులను నరికేసిన తర్వాత ఇంటికాడ ఎక్కడైనా మీరు ఏలాడించొచ్చేమో, కానీ మీ అందరి కొరకు కూడా దేవుడు మన క్రీస్తు ప్రాణం ఇచ్చాడు. మీరందరూ యేసు వైపు రండి, మీకు అందరికీ పరలోక రాజ్యం దేవుడు ఇస్తాడు అని ఆ మిషనరీస్ ఎప్పుడైతే చెప్పడం జరిగిందో అందరూ విన్నట్టు వదులుకున్నారు. కానీ అందులో ఒక వ్యక్తి మాత్రము క్రీస్తుని అంగీకరించుకున్నాడు. అతను అంగీకరించుకోవడమే కాకుండా అతను భార్యతో పాటు పిల్లలు కూడా అంగీకరించారు. ఆ సమయంలో కొన్ని రోజులైన తర్వాత ఆ గ్రామంలో ఉన్న ప్రతి వారు ఈ వ్యక్తిని చూడడం స్టార్ట్ అయ్యారు. ఈ వ్యక్తి రోజు ప్రార్థన జీవితం పెరుగుతుంది, అందరితో మంచిగా మాట్లాడేవాడు. ఒకప్పుడు ఏ మనుషులైతే చంపడము నరకడము ఏదైతే ఉంటుందో మానేసి తను దేవుళ్ళలో ఎదగడం ప్రారంభమయ్యాడు. అతను ఎదుగుతున్నాడు, అతనితో పాటు అతని పిల్లలు, అతని భార్య కూడా ఎదుగుతుంది. కొన్ని రోజులైన తర్వాత ఎప్పుడైనా ఒకటి ఆలోచించండి, ఎప్పుడైనా క్రీస్తుని అంగీకరిస్తే ఏం జరుగుతుందో తెలుసా? శ్రమలే వస్తాయి. క్రీస్తుని అంగీకరిస్తే ఏమొస్తుంది? శ్రమలే వస్తాయి. అలానే శ్రమ ఈ వ్యక్తికి రావడం స్టార్ట్ అయింది. కొన్ని రోజులు చూశారు, అందరూ ఒకలాగా ప్రవర్తిస్తూ ఉంటే ఈయన కుటుంబం ఇంకొకలాగా ప్రవర్తిస్తుంది. అందరేంటో వేటకు వెళ్తున్నారు, కానీ ఈ వ్యక్తి మాత్రం వేటకు వెళ్తలేడు. అందరూ మనుషులను తలను నరికేసి వస్తున్నారు, వీళ్ళు మాత్రము ఏం చేస్తున్నారు? అలాంటి పనులను ఆపేసి దేవునిలో రోజు రోజుకి ఎదగడం స్టార్ట్ అయ్యారు. ఒకరోజు ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళ నాయకుడు చూశాడు. ఈ ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే తెలిసిందో, ఈ ఫలానా వ్యక్తి యేసుక్రీస్తు నమ్ముకున్న ఇన్ఫర్మేషన్ తెలిసిందో, అతను ఏం చేశాడంటే ఒక పంచాయతీ పెట్టాడు. ఎప్పుడు జరిగిన విషయం ఇది? 1840లో. అప్పుడు ఆ గారో జాతికి సంబంధించిన నాయకుడు ఎవరైతే ఉన్నాడో ఆ నాయకుడు ఏం చేశాడు తెలుసా? ఒక పంచాయతీ పెట్టాడు. ఆ పంచాయతీలో ఇతని కుటుంబాన్ని నిలబెట్టారు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ తమాషా చూస్తున్నారు. ఆ సమయంలో ఆ జాతికి సంబంధించిన నాయకుడు ఇతను అడుగుతున్నాడు, ఏమయ్యా నువ్వు ఏదో విదేశీ దేవుడిని నమ్ముకున్నావంట, ఆయనకేదో దానికి ఏమంటారంటే చెట్టు మీద దానికి ఏమంటారంటే ఏలాడించారంట, 3 మేకులు కొట్టారంట, తన ప్రాణాన్ని తను కాపాడినోడి దగ్గర నువ్వేంది పోయి మొక్కుతున్నావు? మనము మనుషులను చంపుతాం, మనకు ఎంత ధైర్యం ఉంది, మనం చూడంగానే ప్రజలందరూ భయపడతారు, నువ్వేంది పోయి ఆ పిరికి దేవుడితో ప్రేమిస్తున్నావు అని చెప్పాడు. చెప్పగానే ఆ వ్యక్తి ఏమన్నాడంటే నేను క్రీస్తుని అంగీకరించాను, ఇక నేను వెనుకకు తిరిగిపోను అని అన్నాడు. రెండోసారి మరొకసారి అన్నాడు, బాబు జాగ్రత్త, నువ్వు చెప్పే మాటలు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకో. ఒకవేళ గనక నువ్వు క్రీస్తునే అంగీకరించావనుకో, నీకు ఉన్న 2 పిల్లలను ఇక్కడికిక్కడే చంపేస్తానని చెప్పారు. ఆ వ్యక్తి ఏమన్నాడు తెలుసా? నేను క్రీస్తుని అంగీకరించాను, నేను వెనుకకు తిరగను అని అన్నాడు. అంతే. కుమారులను కళ్ళ ముందే క్రూరంగా చంపేసిన ఆ నాయకుడు తర్వాత మరొకసారి అడుగుతున్నాడు మాట. ఏమన్నాడంటే నీకు ఒకటే ఒక భార్య, పిల్లలు చనిపోతే మరొకసారి పిల్లలు కనొచ్చు. నీ భార్య చనిపోయిందనుకో, నీకు భార్య ఉండదు, పిల్లలు ఉండదు.
కాబట్టి నువ్వు దేవుణ్ణి వదులుకొని మా దేవుణ్ణి పూజించు అని ఎప్పుడైతే చెప్పాడో ఆ వ్యక్తి ఏమన్నాడంటే గనక, నాతో పాటు ఎవరు వచ్చినా రాకపోయినా నేను మాత్రము క్రీస్తునే వెంబడిస్తాను, నేను వెనుకకు తిరిగి చూడను అని అన్నాడు. కళ్ళ ముందు భార్యను దారుణంగా చంపేసినారు. ఇక లాస్ట్కి ఈ నాయకుడు చెప్తున్న మాట ఏంటిదంటే, నీకు నీ కుమారుల మీద ప్రేమ లేదేమో, బహుశా నీ భార్య మీద నీకు ప్రేమ లేదేమో, నీ ప్రాణాన్ని నువ్వు ప్రేమిస్తావు కదా, నీ ప్రాణాన్ని నువ్వు ప్రేమిస్తావు కదా, ఇప్పుడు నేను నీకు చంపేస్తున్నాను, జాగ్రత్త, ఇప్పుడైనా నువ్వు దేవుణ్ణి వదులుకుంటావా అని అడిగాడు. ఆయన ఏమన్నాడంటే తర్వాత, నాతో పాటు ఎవరు ఉన్నా లేకున్నా నేను దేవుణ్ణి మాత్రము వదలను అని అన్నాడు. ఆ సమయంలో అతని చుట్టుపక్కల ఉన్న బంధుమిత్రులు ప్రతి వారు చూస్తున్నారు. ఏ స్నేహితుడైతే అన్నాడో, అరే నేను చివరి వరకు నీతో ఉంటాను రా, మనమిద్దరం ప్రాణ స్నేహితులు అన్నాడో, వాడు ఎక్కడో నిలబడి తల దించుకొని చూస్తున్నాడు. ఏ బంధుమిత్రులు అయితే నీకు ఏదైనా కష్టాలు ఉండొచ్చేమో, నా దగ్గర రా, నేను నీకు ఇస్తానని చెప్పారో, ఆ బంధుమిత్రులు కూడా సమాధానం ఇవ్వలేక మౌనంగా తమాషలను చూస్తూనే ఉన్నాడు. ఆ సమయంలో ఇతను అనుకుంటాడు, దేవా నేను నిన్ను నమ్ముకున్నందుకు నేను చాలా ధన్యుడిని, ఎందుకంటే నాతో పాటు ఎవరు వచ్చారో, ఎవరైతే పెరిగారో, ఎవరైతే పుట్టారో వాళ్ళందరూ నన్ను వదిలేసినారు, కానీ నువ్వు మాత్రం నన్ను ఎప్పటికీ వదలవు అని అన్నాడు. రాజు మరొకసారి అడుగుతున్నాడు, ఇది నీకు చివరి మాట, నీకు చంపేస్తాను అని చెప్పగానే అతను చెప్తున్న మాట ఏంటి తెలుసా, నాతో పాటు నాతో పుట్టిన వారు ఎవ్వరూ కూడా నాతో వచ్చినా రాకపోయినా, ఈ లోకమంతా నన్ను శత్రువుగా చూసినా నేను మాత్రం క్రీస్తును వదలను అని అన్నాడు. రాజు అప్పటికప్పుడే కోపంతో వచ్చి ఆ వ్యక్తిని అక్కడికక్కడే చంపేశాడండి. ఒక వ్యక్తి చచ్చిపోయాడు. ఆ వ్యక్తి వెనుకలో తన భార్య చనిపోయింది, భార్యతో పాటు ఇద్దరు కుమారులు చనిపోయారు. రాజు ఇంటికి వెళ్ళాడు, చాలా గర్వంగా హ్యాపీగా ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత పడుకునే సమయంలో అతనికి ఒక విషయము ఊరికే సతాయిస్తూ ఉన్నది, ఊరికే కలవరం పెడతా ఉంది. ఎవరైనా భార్య పిల్లల్ని పోగొట్టుకుంటాడా, ఎంత పిచ్చాడు వాడు అని అనుకుంటున్నాడు. చివరికి తన ప్రాణాన్ని కూడా వదులుకున్నాడు. ఏదో ఒక దేవుడు, ఆ దేవుడు తనకు తానే కాపాడుకునేవాడు, ఆయన కొరకు ఈయన చావడం ఏంది అని ఇంట్లో బాగా ఆలోచిస్తున్నాడు. కొన్ని రోజులైంది, కానీ ఆయన ప్రాణము, ఆయన మరణము ఇతనికి ఏం చేస్తుంది తెలుసా, ఊరికే వెంటాడుతుంది. ఒకనొక రోజు ఏం జరిగిందంటే, అతను అనుకున్నాడు, నేను అనవసరంగా ఆ వ్యక్తిని చంపాను కదా, ఇంతకీ ఆయన నమ్ముకున్న దేవుడు ఎవరు, ఒక్కసారి ఆ దేవుడి గురించి తెలుసుకుందామని అనుకున్నాడు. తన ప్రాణాన్ని కూడా లెక్క పెట్టకుండా, తన కుటుంబాన్ని కూడా లెక్క పెట్టకుండా ఆయన దానికంటే దేవుని కొరకు చచ్చిపోయాడు అని అంటే కనుక, ఇంతకీ ఆ దేవుడు ఉన్న గొప్పతనం ఏంటిది అని అడగడం స్టార్ట్ అయ్యాడు. అక్కడ నుంచి కొన్ని పుస్తకాలు తీసుకొని వచ్చాడు, చదవడం స్టార్ట్ అయ్యాడు. ఎప్పుడైతే అతను బైబిల్ చదివాడో, క్రీస్తు ప్రేమను చూశాడో, అతని హృదయము మారిపోయిందండి. హల్లెలూయా. అతను హృదయం మారిపోయిన తర్వాత ఎప్పుడైతే అతను బయటకు వచ్చాడో, అందరి ముందు సమాజంలో ఆ ఊరిలో ఉన్న నాయకుడు ఎవరైతే ఉన్నాడో, ఈ నాయకుడు ప్రజల ముందు వచ్చి ఏమన్నాడంట, నేను క్రీస్తుని నా సొంత రక్షకునిగా నేను అంగీకరించాను, ప్రతి వాడు క్రీస్తుని మీరు అంగీకరించాలి అని చెప్పాడు. ఎందుకు? ఆ వ్యక్తి మరణానికి కారణం ఏంటిది? ఆ వ్యక్తి చనిపోవడానికి కారణం ఏంటిది? నీ కొరకు నా కొరకు ఎక్కడో ఒక చోట ప్రాణం ఇచ్చిన నీ దేవుడు, ఎక్కడో నీ కొరకు నువ్వు చేసిన ప్రతి అతిక్రమాల కొరకు ప్రాణం ఇచ్చిన యేసుక్రీస్తు కొరకు ఈ వ్యక్తి చనిపోయాడు, తన ప్రాణం ఇచ్చాడు, తన కుటుంబం ఇచ్చాడు. ఎప్పుడైనా ఒక మాట చెప్తాను చూడండి, బైబిల్లో ఒక మంచి మాట ఉంటే చెప్తాను, ఒకసారి బాగా వినండి. యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనం నుంచి చదవండి ఒకసారి. గోధుమ గింజ భూమిలో పడి చాస్తేనే కానీ అది చావకపోతే అది ఒట్టిగానే ఉంటుంది, అది చస్తేనే కానీ విస్తారముగా ఫలించను. ఒక్క గోధుమ గింజే భూమిలో చస్తే ఆ గింజ నుంచి కొన్ని 100 గింజలు తయారవుతాయి. ఆ గింజలు ఒకసారి మరొక 100 గింజల నుంచి 1000 గింజలు ప్రారంభమవుతాయి. 1000 గింజల నుంచి కొన్ని లక్షల గింజలు వస్తాయి. కేవలము ఒక్క గింజ చచ్చినందుకే. ఆ ఒక్క గింజనే ఈ వ్యక్తి. ఎందుకు తెలుసా? ఏదో ఒకప్పుడు ఒక గోధుమ గింజే మనుషుల వాళ్ళందరి కొరకు ప్రాణం ఇచ్చాడు కాబట్టి ఆయన చచ్చాడు, తిరిగి లేచాడు, ఫలించాడు, వృక్షంగా మారాడు, మహావృక్షంగా మారాడు, ఫలించే కొమ్మగా మారాడు మన యేసుక్రీస్తు. ఆయనను చూసి మనమందరము పరిగెత్తుతున్నాము, ఈ రోజు నమ్ముతున్నాము, ఆయనను అంగీకరిస్తున్నాము. ఈ వ్యక్తి కూడా అదే చేశాడు. ఈ రోజున సమయం వచ్చేసింది, ఈ సమయము నేను దేవుని కొరకు నిలబడాలి. ఇప్పుడు నేను ఒక గోధుమ గింజగా మారుతున్నాను. నేను చస్తేనే కానీ ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి వారు మారరు. ఈ విత్తనం చస్తేనే ఈ విత్తనాలు అందరూ మారతారని నిర్ణయించుకున్నాడు.
తన భార్య కళ్ళ ముందు చచ్చిపోయినా, తన పిల్లలు కళ్ళ ముందు చనిపోయినా తన క్రీస్తుని మాత్రమే అతను ఎక్కడ కూడా వదలలేడండి. తన క్రీస్తుని వదలలేదు, తన ప్రాణాన్ని కూడా అతను కోల్పోయాడు. తన ప్రాణం కోల్పోయంగానే జరిగిన అద్భుతం ఏంటి తెలుసా? ఆ ప్రాంతంలో ఉన్న నాయకుడే మారిపోయాడు. ఒక స్టెఫెన్ ఎప్పుడైతే ప్రసంగం చేస్తున్నప్పుడు అతను అందరూ రాళ్లతో కొట్టి చంపమని చెప్తున్న సమయంలో ఆ రాళ్లతో కొట్టమని చెప్పిన వ్యక్తులలో నాయకుడు ఎవరు అనంటే గనక సౌలు. చంపండి, దేవదూషణ చేస్తున్నానని రాళ్లతో కొట్టాడు. తన రక్తం అంట దేవునికి మొర్ర పెట్టుకుందంట. చచ్చిపోతున్న సమయంలో చెప్తున్న మాట ఏంటి తెలుసా? యేసుక్రీస్తు తర్వాత రెండోసారి పలికిన మాట ఏంటి తెలుసా? వీళ్ళని క్షమించండి అని చెప్తున్నాడు స్టెఫెన్. ఆయన రక్తము కేకలేసిన సమయంలో ఒక మూర్ఖుడు, ఒక క్రూరుడు, మనుషులను చంపే ఒక వ్యక్తి ఏ విధంగా సేవ చేశాడు అనంటే ఈరోజు మనం ఆయన గురించి చరిత్రలో చదువుతున్నాము. ఆయన పేరే సౌలు. పౌలుగా మారాడు. ఒక మరణము మనిషికి మారుస్తుంది, ఒక త్యాగము ఒక మనిషిని మారుస్తుంది. ఈరోజు మన జీవితంలో ఏం త్యాగం చేసినాం దేవుని కొరకు చెప్పండి? మందు కొట్టడం త్యాగం చేసినావా? అది త్యాగం అంటారా? సిగరెట్లు తాగడం వదిలేసినాం, అది త్యాగం అంటారా? ఏది త్యాగం అంటే? భార్య భర్తలకు సరిగా పడకపోతే భర్తను వదులుకుంటారు, భార్యను వదులుకుంటారు, వాళ్ళ ఇష్టమున్న ప్రకారంగా ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా ప్రార్థనలు చేస్తారు, సేవలు చేస్తారు. ఇది త్యాగమా? కాదు. నువ్వు బతుకుండగానే నీ శరీరానికి దేవుడికి అర్పించడమే ఒక గొప్ప త్యాగము.